నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతదేశానికి ఉగ్రముప్పు తప్పింది. హిందూ సంఘాల నేతలను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలను చంపడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న తీవ్రవాద గ్రూపును అదుపులోకి తీసుకున్నారు. అల్-ఖైదాతో లింక్స్ ఉన్న బంగ్లాదేశ్ పౌరుడితో సహా 8 మందిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించాలనే ప్రయత్నాల్లో ఈ తీవ్రవాదులు ఉన్నారని విచారణలో తేలింది. డిసెంబర్ 17 నుంచి 18 మధ్యరాత్రి ఆపరేషన్ ప్రఘాట్ కింద అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిందితులను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసులు అధికారి హర్మిత్ సింగ్ తెలిపారు. అరెస్ట్ అయిన వ్యక్తులకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని తీవ్రవాదులతో పరిచయాలు ఉన్నాయని, వారిచ్చే టార్గెట్ ద్వారా హిందూ ఆర్ఎస్ఎస్ నేతలను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. ఎండి ఫర్హాన్ ఇస్రాక్ ఆధ్వర్యంలో ఈ వ్యక్తుల సమూహం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉందని ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు అందాయి. ఆ తర్వాత వీరిని పట్టుకునే ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు. ఇస్రాక్ భారత ఉపఖండంలోని అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సరుల్లా బంగ్లా టీం చీఫ్ జసీముద్దీన్ రెహ్మానికి అత్యంత సన్నిహితుడు. బంగ్లాదేశ్ పౌరుడు మొహమ్మద్ షాబ్ షేక్ అలియాస్ మహ్మద్ సాద్ రది భారతదేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించాడు. ఎంతో మంది యువకులను కూడా కలిశాడు. విధ్వంసక దాడులను ప్రారంభించడానికి ముందుగా భారతదేశం అంతటా ఉన్న స్లీపర్ సెల్స్లతో కనెక్ట్ అవ్వడానికి నవంబర్లో భారతదేశానికి వచ్చాడు. స్లీపర్ సెల్ సభ్యులను కలవడానికి కేరళకు వెళ్లే ముందు అస్సాం, పశ్చిమ బెంగాల్లను కూడా సందర్శించాడు. చిన్న క్లూ అందుకున్న ఎస్టీఎఫ్ అధికారులు ఆపరేషన్ను ప్రారంభించారు. జిహాదులను గుర్తించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు బృందాలను పంపారు. కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహించి అరెస్టు చేశారు. అస్సాంలో 5గురిని, పశ్చిమ బెంగాల్లో 2, కేరళలో 1 అరెస్టు చేశామని, కోక్రాఝర్ జిల్లాలో మరో 4 అదుపులోకి తీసుకోగా వారికి ఎలాంటి ప్రమేయం లేదని తేలడంతో విచారించిన తర్వాత విడుదల చేశామని అధికారులు చెప్పారు. నిందితుల నుంచి అనేక పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన సంస్థలతో వారు కమ్యూనికేషన్కు కొనసాగిస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి జిహాద్కు సంబంధించిన కథనాలు, బంగ్లాదేశ్లో ముద్రించి ప్రచురించిన మతపరమైన పుస్తకాలను, 4 పెన్ డ్రైవ్లు, వివిధ బంగ్లాదేశ్ సర్టిఫికేట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్లో స్లీపర్ సెల్స్ బృందాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో 2 నిందితులు పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాలను సందర్శించి తీవ్రవాద సంస్థల్లోకి మరింత మందిని చేర్చుకునే ప్రయత్నం చేశారు. మతపరమైన ఉద్రిక్తతలను పెంచడం, ఆయా ప్రాంతాల్లో మత సామరస్యానికి భంగం కలిగించడమే వారి లక్ష్యమని తేలింది. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఆయుధాలు, మందుగుండ్లు, సామాగ్రి కొనుగోలులో కూడా వీరు చురుగ్గా పాల్గొన్నారు. సరైన సమయానికి పట్టుకొని అధికారులు వీరి కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టారు.